అతి త్వరలో ప్రభు సన్నిధికి చేరుకునే వయసులో ఉన్న మీకు 6 అడుగులకి 3 అడుగుల చోటే ఎక్కువ. అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే అది దురాశ. అందుకని 1 వారం రోజుల్లో మీరు డీల్కి ఒప్పుకోకపోయారంటే స్క్వేర్ ఫీట్ లెక్క కాదు 6/3 కూడా దొరకదు. ఓ మై గాడ్, ఐఎమ్ సారీ. నేను చెడ్డవాడి కాదు, మంచివాడిని. ఐఎమ్ ఏ గుడ్ మ్యాన్. మంచివాడిగా ఉండడానికి అవకాశాన్ని దీని గురించి మీరేం భయపడకండి. ఎవరైనా వచ్చినా అంత ఈజీగా దౌర్జన్యం చేయడం కుదరదు. మీ ప్రాపర్టీకి మార్కెట్లో ఎంత రేటు ఉందో అదే రేటుకి నేను మీకు అమ్మి పెడతాను. ఇప్పుడే వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొద్దాం రండి. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. దిస్ ఇస్ ఇండియా, ఇరానో ఇరాకో కాదు. అవునులే, కంప్లైంట్ ఇవ్వగానే న్యాయం నడుచుకుంటూ వస్తుంది కదా. సార్, ఇన్స్పెక్టర్ని మీట్ అవ్వాలి. ఇంకో 10 నిమిషాలు రాహుకాలం పూర్తవుతుంది, ఆ తర్వాత వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. రాహుకాలం పూర్తయ్యాక వెళ్ళండి. ఓకే. కెన్ వి కమ్ ఇన్, సార్? కమ్ ఇన్. రండి, కూర్చోండి. థ్యాంక్స్. కమ్. సార్, దిస్ ఇస్ అవర్ కంప్లైంట్. మిస్టర్ జాన్సన్, మీ ప్రాపర్టీని ఆ జయరాజ్ లాక్కోవడం కుదరదు. మీరు భయపడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, వీళ్ళ కొంచెం సెక్యూరిటీ అరేంజ్ చేశారంటే విల్ బి గ్లాడ్. మీ పేరు? భరత్. కాడివు. భరత్ ప్రాపర్టీ సొల్యూషన్స్ ఎండీనే. వీళ్ళ ప్రాపర్టీ నేనే హ్యాండిల్ చేస్తున్నా. భరత్ ప్రాపర్టీ సొల్యూషన్. సెక్యూరిటీ ఇస్తే జయరాజ్ అలర్ట్ అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. ఈ కేసులో అతని ప్రెసెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఓకే? థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, మీరిద్దరు ఉండండి. మీ లేదు, వాళ్ళు మాతోనే వచ్చారు. డ్రాప్ చేయాలి. 302 సార్, వీళ్ళిద్దరిని మన జీప్ లో డ్రాప్ చేయండి. ఓకే సార్. మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. సరే బాబు. ఓకే. సిట్. మీ డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు? ప్రశ్నకి ప్రశ్న కాదు, జవాబు కావాలి. డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. 9/9/1983. టైం? భరత్, టైం 10:30 AM. Just wait now. ఫైన్. కన్ఫర్మ్డ్. మీ పేరు? అంజలి. సార్, పిఏని. మై డేట్ ఆఫ్ బర్త్ ఇస్... అదేవద్దు, నువ్వు ఇతనికి దూరంగా ఉంటూ అంతే. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకంటే ఇతను నిన్ను మోసం చేస్తాడు. హీస్ అ చీట్. ఐఎమ్ సారీ, బట్ యూ హ్యావ్ టు బి సారీ. న్యూమరాలజీ, జాతకం, నీ ఫేస్ రీడింగ్ అన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. యు ఆర్ ఎ చీటర్ అని. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? షట్ అప్. నీ జాతకం ఏం చెప్తోందో తెలుసా? నువ్వు ఒక పెద్ద క్రిమినల్ అవుతావట, హత్యలు చేస్తావట. అందుకు ఏం చేయాలి, ఎలా ఆపాలి అనేదంతా తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు నీకు చెప్తాను వినమ్మా. నువ్వు ఇతని నమ్మొద్దు. ఇతను మంచివాడు కాదు. వీడికి ఆశ ఎక్కువ. వీడు ఇంకో అమ్మాయి కోసం, దాని ద్వారా వచ్చే ఆస్తి కోసం నిన్ను మోసం చేస్తాడు. భరత్, ప్లీజ్ calm down. Calm down, please. I'm fine. Relax, huh? Thank you for your fantastic advices and suggestions. Okay? మీరు నా గురించి, మా పిఏ గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ కుండల్ని, జాతకాల్ని, జ్యోతిష్యాల్ని రాయడానికి బయట జ్యోతిష్యులు, పండితులు చాలా మంది ఉన్నారు. మేము అక్కడికి వెళ్తాం. మీరు మాత్రం వచ్చిన కేసుల కోసం కొంచెం బుర్రను ఉపయోగించండి.
ఎవ్రీబడి విల్ బి ఫైన్. డామ్ ఇట్. ఏయ్ బచ్చన్, హైట్ ఉన్నావు కదా అని నిన్ను నువ్వు యంగ్ అమితాబ్ బచ్చన్ అనుకోకు. యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా లుక్లు ఇవ్వకు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ అంటారు. రోగం వచ్చిన తర్వాత మందులు వాడడం కన్నా రోగం రాకుండా కేర్ తీసుకునేవాడే తెలివైన వాడు. నేను అంతే. క్రైమ్ జరిగాక కేసు తీసుకునే రకం కాదు, క్రైమ్ జరగకుండా కేర్ తీసుకునే రకం. నువ్వు క్రైమ్ చేస్తావు, క్రిమినల్ వి అవుతావు. ఇక మీదక నీ లైఫ్ అగ్నిపాత్, అగ్నిపాత్, అగ్నిపాత్. Bharat, please control yourself. Bharat, calm down. Bharat, calm down. Bharat, oh my God, it's bleeding, Bharat. Are you okay? యా. పేరు? భరత్. ఫ్రాక్చర్ ఏమీ కాలేదుగా డాక్టర్? మ్మ్. మ్మ్హ్మ్. లుక్ అట్ దిస్. ఇదేంటి డాక్టర్, డోంట్ ఈట్ స్వీట్? ఓహో, ఇంగ్లీష్ అర్థం కలదా? అలా అంటే స్వీట్ తినకూడదు అని అర్థం. గుడ్ జోక్. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్, ఇట్ ఈస్ యువర్ ప్రిస్క్రిప్షన్. డోంట్ ఈట్ స్వీట్, ఓకే? ఎందుకు? నాకు షుగర్ ఉందా? నో. మరి స్వీట్ ఎందుకు తినకూడదు డాక్టర్? ఈ రోజు ఏ ప్రాబ్లం లేదు, కానీ రేపు రావచ్చు. అందుకే ఈ రోజు నుంచే మీరు స్వీట్ తినడం మానేయడం మంచిది. మా ఫ్యామిలీలో ఎవరికి షుగర్ లేదు డాక్టర్. మా ఫ్యామిలీలో కూడా ఎవరు డాక్టర్ కాలేదు, అందుకని నేను కాకూడదంటారా? దానికి దీనికి ఏంటి సంబంధం డాక్టర్? అది మీరు నన్ను అడగకూడదు, నేను చెప్పకూడదు. ఐఎమ్ ఏ డాక్టర్, యు ఆర్ ఏ పేషెంట్. డాక్టర్ చెప్పినట్టుగా వినడమే పేషెంట్ బాధ్యత. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడడం కన్నా వ్యాధి రాకుండా అడ్డుకోవాలి. దట్స్ మై జాబ్, ఐఎమ్ డూయింగ్ మై జాబ్. యూ బెటర్ కోఆపరేట్. యా, థ్యాంక్ యూ. పద. థ్యాంక్ యూ. కమ్. ఎక్స్క్యూజ్ మీ. నాకు తెలుసు మీరు బయటికి వెళ్ళిన వెంటనే ఆ ప్రిస్క్రిప్షన్ ని డస్ట్బిన్ లో విసిరిపారేస్తారని. నో ప్రాబ్లం. కానీ నేను ఇచ్చిన అడ్వైజ్ ని ఎప్పుడు మనసులో ఉంచుకోండి. లేదంటే ఐఎమ్ సారీ, మీ జీవితం నరకం అవుతుంది. ఆ ఇన్స్పెక్టర్ పెద్ద మెంటల్ అనుకుంటే వీడు కూడా మెంటలే. అసలు ఈ మెంటల్ డాక్టర్ ఎలా అయ్యాడు? వీడు ఫుల్ మెంటల్ కాదు, హాఫ్ మెంటల్ నీలాగా. లాగా మీ ఇద్దరి గొంతులు కొరికి రక్తం తాగేయాలన్నంత కోపం వస్తోంది. కానీ నేను ఆ రోజే చెప్పాను కదా మిస్టర్ జాన్సన్, నేను చెడ్డవాడి కాదు, మంచివాడిని. ఐఎమ్ ఏ వెరీ గుడ్ మ్యాన్. అందుకే మీ ఇద్దరిని వదిలిపెట్టేస్తున్నాను. బతికిపోండి, వెళ్ళి బతికిపోండి. ఈ రోజు నుంచి ఈ ప్రాపర్టీ నాది. ఏంటే మీకు అనుమానం ఉంటే చూసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం భరత్? గూండాయిజం చేసేవాడి ముందు గాంధీయిజం పనికిరాదు, బచ్చనిజమే చూపించాలి. బచ్చన్ ఐటు పర్సనాలిటీ అంతా చూస్తుంటే షోలో సినిమాలో అమితాబ్ బచ్చన్ లెక్క ఉన్నాడు.
మన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ బుక్ చేయడానికి వచ్చాడు అనుకుంటాను. వాడెవడో వెళ్ళి కనుక్కుంటారా? సరేనా? సార్ మీరు ఏం కావాలి? అన్నా వీడు కొనడానికి రాలేదు, కొట్టడానికి వచ్చాడు. ఏయ్. ఇంకో 2 నిమిషాల్లో నా కళ్ళ ముందు ఎవ్వరూ ఉండకూడదు. అలా ఉంటే రేపటి నుంచి వాళ్ళకుండేది ఒక్కటే కాలు. ఆగండ్రా.